ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే స్వయంభూ చెన్నకేశవ స్వామి దేవాలయం. ఇది చాంద్రయాన్ గుట్టలో ఉంటుంది. మన హైదరాబాద్కి అయితే దగ్గరలో ఉంటుంది. ఈ చంద్రయాన్ గుట్టని ఇంతకుముందు చెన్నరాయుని గుట్ట అని పిలిచేవారు. హైదరాబాద్ నగర దక్షిణ భాగంలో ఒక చిన్న భాగం ఈ చంద్రయాన్ గుట్ట. ఒక పక్క నేషనల్ పోలీస్ అకాడమీ, మరొక పక్క రక్షణ శాఖ కలిసి ఉన్న ప్రాంతం ఇది చంద్రయాన్ గుట్ట. అయితే చార్మినార్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ పాత నగరంలోని రద్దీగా ఉండే చంద్రయాన్ గుట్ట ప్రాంతంలోని కేశవగిరి కొండపై ఉన్న స్వయంభూ చెన్నకేశవ స్వామి ఆలయం అయితే ఉంది. ఇది దగ్గర 600 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. అయితే ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో సరైన రికార్డులు లేనప్పటికీ వంశపారంపర్యంగా ఉన్న ధర్మకర్తలు అయిన వాళ్ళ వేదాంచారి కుటుంబం 7 తరాలుగా ఆలయానికి సేవ చేసిందని, మరియు ఈ ఆలయం విజయనగర వంశం సమయంలో నిర్మించబడిందని పేర్కొనబడుతున్నారు. చెన్నకేశవ స్వామి ప్రధాన దేవత 28 స్తంభాల మండపంలో ఉంది. భ్రమరాంబ మరియు చెన్న మల్లికార్జున శివాలయం, శంకు చక్రం కలిగిన అరుదైన హనుమంతుని విగ్రహం కూడా ఈ ఆలయ సముదాయంలో ఉన్నాయి. భక్తులు గణేశుని దర్శించి వృక్షాన్ని కూడా పూజిస్తారు. ఆలయాన్ని చేరుకోవడానికి 200కు పైగా గ్రానైట్ మెట్లు ఎక్కాలి. చెన్నకేశవ స్వామి దేవాలయం 28 స్తంభాల మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పూజారి కథనం ప్రకారం పూర్వకాలంలో ఔరంగజేబు భారతదేశం అంతా దండయాత్రలు చేసి దేవాలయాలను ధ్వంసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతం నుంచి ఔరంగజేబు తన సైన్యంతో వెళ్తున్నప్పుడు ప్రాంతం దగ్గరికి రాగానే అతని యొక్క గుర్రాలు అన్నీ ఆగిపోయేవన్నమాట. ఇలా ఒకటి కాదు, చాలాసార్లు ఇలా జరిగింది. ఎందుకు ఇలా జరిగిందని ఒకసారి ఔరంగజేబు అయితే అక్కడ దిగి ఆ కొండపై ఉన్న వెలుగును చూసి తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరొక వారం మరొక ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకుందాం.